హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్. బాలు వాళ్ళ అన్న ఫర్నిచర్ షాప్ లో వర్కర్స్ ని తిడతాడు. వాళ్ళందరికీ ఐరన్ బాక్సులు ఇలా సేల్ చేసేస్తాడు. మంత్లీ ఈఎంఐలో కట్ చేసుకుంటా, మంత్లీ సాలరీలో కట్ చేసుకుంటా అని వాళ్ళకి కొన్ని ఐరన్ బాక్సులు అమ్మేస్తాడు. అప్పుడు తన వైఫ్ మీరు ఫ్రీగా ఎవరికి ఏది ఇవ్వరని అడిగితే నేను ఫ్రీగా ఇవ్వలేదు, మంత్లీ శాలరీలో కట్ చేస్తా అని చెప్తాడు. అప్పుడే తన ఫ్రెండ్ కూడా వచ్చేస్తుంది విద్య. వాళ్ళిద్దరి మధ్య లిటిల్ డిస్కషన్ జరుగుతుంది, ఫన్నీ నాక్స్ జోక్స్ జరుగుతాయి. తర్వాత తను విద్య తన ఫ్రెండ్తో ఇలా చెప్తుంది, నీకోసం ఒక ఫోటో తెచ్చా షాప్లో పెట్టుకోవడానికి అని అంటే, రోజు పూజ చేయాలి షాప్లో పెట్టి అని అంటే మీనాకి ఫోన్ చేస్తుంది తన తోటి కోడలు. మీనా పూజ కదా చేయాలి, సరే వస్తున్నా పక్కనే ఉన్నా అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బాలు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు బాలు వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ బీరువా కావాలి నాకు అని ఫోన్ చేస్తుంది. అయితే బాలు నా అన్న షాప్ ఉంది కదా అక్కడ తీసుకుందాం రా అని తనని తీసుకొని షాప్కి వెళ్తాడు. మీనా పూలు తీసుకొని సేల్స్ చేస్తుంది కదా, తను అమ్మే షాప్ పక్కనే తన దుబాయ్ మామని చూస్తుంది, వాళ్ళ తోటి కోడలు వాళ్ళ దుబాయ్ మామని. తనని ఆగమని పిలిచినా తను ఆగడు, తను స్కూటీ వేసుకొని వెళ్తూ ఉంటాడు. మీనా కూడా తనని ఫాలో అవుతుంది, కానీ తను దొరకడనమాట. అలా వెళ్తూనే ఉంటాడు. వెళ్తూ బాలు వాళ్ళ అన్న షాప్లోనూ వెళ్ళిపోతాడు తను. అప్పుడు విద్య తన ఫ్రెండ్ మీనా తోటి కోడలు ఇద్దరు చూసి షాక్ అవుతారు. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఏంటి అని. అయితే మీనా నన్ను చూసింది, నన్ను ఫాలో అవుతుంది, తను ఇక్కడ పక్కనే కనిపించింది అని చెప్తాడు. అప్పుడు వీళ్ళిద్దరు కూడా టెన్షన్ పడి మీనా వచ్చి చూస్తే అంతా అయిపోతుంది అని చెప్పి ఈ దుబాయ్ మామయ్యని విద్య తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి బీరువాలో దాచిపెడతారన్నమాట. మీనా అదే టైంకి పూలు తీసుకొని పూజ కోసం వస్తుంది. అప్పుడు తన తోటి కోడలు ఈరోజు మంచి రోజు కాదు కదా, రేపటి నుంచి చేద్దామంటే ఈరోజే మంచి రోజు, నేను పూజ చేస్తా ఉండు అని చెప్పి పూజ చేయడానికి వెళ్తుంది. అప్పుడు దుబాయ్ మామ సోఫా పక్కన దాచిపెడతారు వీళ్ళు. అక్కడి నుంచి తీసుకెళ్ళి బీరువాలో దాస్తారు. అప్పుడే బాలు కూడా ఇక్కడికి ఎంటర్ అవుతాడు అనమాట. బీరువా కోసం బాలు తన ఫ్రెండ్ ఇద్దరు వస్తారు. ఇప్పుడు మీనా వాళ్ళ బావగారు కూడా వస్తారు. తను కూడా ఏమేంటి ఇక్కడ అని అంటాడు. అప్పుడు ఇలా పూజ చేయాలంటే మంత్లీ పేమెంట్ ఎంతనో ముందే మాట్లాడుకో, అనవసరంగా బాలుతో గొడవ ఎందుకు అని అంటాడు. అప్పుడు ఆ బీరువా వీళ్ళు తీసుకుంటామంటే విద్య తీసుకుంటుంది, తను సెలెక్ట్ చేసుకుంది అని అంటారు. అప్పుడు మీనా తనతో వాళ్ళ షాపు వాళ్ళ బీరువా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తారు, మనకి ఎందుకండి వేరే దగ్గర తీసుకుందాం, వెళ్దాం పదండి అని అక్కడి నుంచి వెళ్తారు. అప్పుడు విద్య తన ఫ్రెండ్ మీనా తోటి కోడలు ఇద్దరు బీరువాని ఓపెన్ చేయొద్దని పట్టుబడతారు. అక్కడి నుంచి మీనా బాలు వెళ్ళిపోతారు. వీళ్ళు బీరువా ఓపెన్ చేసి ఆ దుబాయ్ మామని బయటికి తీస్తారు. మీరేదో ఇబ్బందిలో ఉన్నారు, అది నేను అర్థం చేసుకుని ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, నేను తప్పకుండా చేస్తా, విద్య నాకు చాలా సహాయం చేసింది, తన కోసం ఏదన్నా చేస్తా అని అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతాడు. కానీ మీనా ఇంటికి వెళ్ళి ఆలోచిస్తుంది, దుబాయ్ నా మామ నాకు కనిపించిండు అని బాలుతో చెప్తుంది. ఇది రేపటి ఎపిసోడ్లో ఆ దుబాయ్ మామ ఎక్కడో హోటల్లో ఉండి వీళ్ళకి వీడియో కాల్ చేస్తాడు. అప్పుడు బాలు మీ లొకేషన్ పంపండి మేము చూస్తామని చెప్తాడు. ఇది రేపటి ఎపిసోడ్లో చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. రేపటి ఎపిసోడ్ ముందుగానే చూడాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.